నాకు నిజంగా స్పష్టత లేదండి. ఈ జనరేషన్ పిల్లల్లో ఉన్న తెలివితేటలు ఆ జనరేషన్ పిల్లల్లో ఉండేవి కాదు. ఇప్పుడు ఏదో కుగ్రామంలో ఉన్న అవనగడ్డ అనే గ్రామం, ఆ గ్రామంలో ఉన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి, మా నాయనమ్మతోనో మా అమ్మ నాన్నలతోనో కలిసి ఏదైనా సినిమాకి వెళ్ళాను అనుకోండి, సినిమాలో ఎన్టీ రామారావు చూస్తే ఎన్టీ రామారావు అయిపోవాలనిపించేది. ఓకే, ఆ పాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తే అంత బాగా పాడాలనిపించేది. బాపు గారి బొమ్మ చూసినప్పుడు బాపు గారి లాగా ఆర్టిస్ట్ అయిపోవాలనిపించేది. నేను ఆర్టిస్ట్ని కూడా. ఇవన్నీ సగం 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 దూరాలు జర్నీ చేసి ఆగిపోయినవి. ఓకే ఓకే, అలా అనిపించేది. మా హెడ్ మాస్టరు ఆకుల వెంకటరత్నారావు గారు. తర్వాత నేను నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే రాష్ట్రీయ అంటే రాష్ట్రం అని కాదు, దేశం అని. నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రతిరోజు ఆ సంఘంలో ఆ శాఖకు వెళ్ళినప్పుడు మా మీసాల మాస్టర్ శనగవరపు వెంకటేశ్వర్లు అనే మహాత్ముడు ఆయన దేశభక్తుల కథలు చెబుతూ చాలామందికి తెలియకుండా ఇదేదో మతం అని వ్యాప్తి చేస్తూ, బీజేపీ అంటే మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అది కూడా ఏమంటారు ఓ మతం అనే ప్రాతిపదిక మీద మాట్లాడుతూ, మనది మతమే అయితే సర్వజన సమ్మతమైన మతం ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఓన్లీ సనాతన ధర్మం, హిందూ మతం మాత్రమే.